ఒక చిన్న గ్రామంలో దేవుని మీద నమ్మకం చాలా ఎక్కువగా ఉన్న ఒక 10 సంవత్సరాల బాలుడు ఉండేవాడు. ఆ బాలుడి పేరు యోహాను. యోహాను ప్రతిరోజు ఉదయం లేచి బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం అతని అలవాటు. ఒకరోజు ఆ గ్రామానికి తీవ్రమైన వర్షం వచ్చి నదులు పొంగి పొర్లాయి. గ్రామంలోని చాలామంది భయంతో పరుగులు పెట్టారు. కానీ యోహాను తన ఇంటి ముందు నిలవబడి ప్రార్థించసాగాడు. దేవా, నీవే నా రక్షణ, నీవు నన్ను మునగనివ్వవు, భయపడనివ్వవు అని ప్రార్థించసాగాడు. సమయంలో ఓ ట్రాక్టర్ వాడు వచ్చి యోహాను ముందు ఆపాడు. అతను యోహానుతో, యోహాను, రా బాబు, ఇక్కడే ఉంటే నీకు ప్రమాదం, వచ్చి నా ట్రాక్టర్ ఎక్కు. లేదండి, దేవుడు నన్ను రక్షిస్తాడు. కొంత సమయం తర్వాత ఒక వ్యక్తి పడవతో వచ్చి, యోహాను, రా, నీరు పెరిగిపోతూ ఉంది, నీకు ప్రమాదం, రా, వచ్చి నా పడవ ఎక్కు అని అన్నాడు. యోహాను మరలా, లేదండి, నా దేవుడు నన్ను రక్షిస్తాడు అని మొండికేశాడు. చివరికి నీళ్లు ఆ గ్రామాన్ని ముంచేశాయి. యోహాను కూడా మునిగిపోయాడు. యోహాను పరలోకంలోకి వెళ్ళిన తరువాత యేసయ్యను చూచి ఇలా అడిగాడు, ప్రభువా, నేను నిన్ను నమ్మాను, కానీ నీవు నన్ను ఎందుకు రక్షించలేదు అని. అప్పుడు యేసయ్య చిరునవ్వుతో ఇలా అన్నారు, కుమారుడా, నిన్ను రక్షించేందుకు ఒక ట్రాక్టర్ను, ఒక పడవను నీకోసమే పంపాను, కానీ నీవు ఎక్కలేదు కదా అని చెప్పారు. విన్నారు కదా, మన కథలోని నీతి ఏంటి అంటే, దేవుడు మనం చేసే ప్రతి ప్రార్థనలకు సమాధానం ఇస్తారు. కానీ మనం దేవుడు పంపే సమాధానాన్ని సరిగా గుర్తించాలి, జాగ్రత్తగా విని అడుగులు వేయాలి.